ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. అందులో చాలా పక్షులు, జంతువులు సంతోషంగా నివసించేవి. ఆ సరస్సులో ఒక బాతు ఉండేది. ఒకరోజు సరస్సు గట్టు మీద ఆహారం కోసం తిరుగుతూ ఉండగా బాతు కాళ్ళు బురదలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. బాతు బిగ్గరగా అరిచింది, నన్ను కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి అని అరిచింది. కానీ అక్కడ ఉన్న పక్షులు, జంతువులకు సహాయం చేయడానికి ధైర్యం లేదు. అవి తమ స్వంత పనులు చూసుకుంటూ బాతు అరుపులను పట్టించుకోలేదు. అదే సమయంలో ఒక పెద్ద ఏనుగు నీరు తాగడానికి సరస్సు దగ్గరకు వచ్చింది. బాతు అరుపులు విన్న ఏనుగు దాని దగ్గరకు వెళ్ళి చూసింది. బాతు బురదలో ఇరుక్కుపోయి సహాయం కోసం చూస్తూ కనిపించింది. ఏనుగుకు దానిపై జాలి కలిగింది. ఏనుగు తన తొండంతో బాతును పట్టుకొని మెల్లిగా బురదలో నుంచి బయటకు తీసింది. బాతుకు చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు గొప్ప ఏనుగు, మీరు నా ప్రాణాలను రక్షించారు అని చెప్పింది. ఏనుగు, మిత్రమా, మనం ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అది మన ధర్మం అని చెప్పింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ఏనుగు దారిలో వెళ్తుండగా ఒక పెద్ద గుంటలో పడిపోయింది. దాని కాళ్ళు గుంటలో ఇరుక్కుపోయాయి. అది సహాయం కోసం బిగ్గరగా అరిచింది. అడవిలో ఉన్న జంతువులు దాని అరుపులు విన్నప్పటికీ గుంటలో ఉన్న ఏనుగును ఎలా బయటకు తీయాలో తెలియక భయపడ్డాయి. అదే సమయంలో బురదలో ఇరుక్కుపోయినప్పుడు ఏనుగు సహాయం చేసిన బాతు గుంపుకు ఈ విషయం తెలిసింది. అది వెంటనే ఏనుగు దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు కాసేపు ఓపిక పట్టాలి అని చెప్పింది. బాతు వెంటనే ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి అన్ని పక్షులను, బాతులను పిలిచింది. ఆపదలో ఉన్నప్పుడు ఏనుగు మనకు సహాయం చేసింది, ఇప్పుడు మనం దానికి సహాయం చేయాలి అని చెప్పింది. అన్ని పక్షులు, బాతులు తమ ముక్కులతో, రెక్కలతో గుంట దగ్గరకు వచ్చి ఏనుగును చుట్టుముట్టాయి. అవి గుంట చుట్టూ ఉన్న మట్టిని మెల్లిగా తొలగించడం మొదలుపెట్టాయి. అవి చాలా కష్టపడి పనిచేశాయి. కొంతసేపటికి ఏనుగు కాలు బయటకు రావడానికి దారి ఏర్పడింది. ఏనుగు తన కాళ్ళును మెల్లిగా బయటకు తీసుకొని గుంటలో నుంచి బయటకు వచ్చింది. ఏనుగు చాలా సంతోషపడింది. అది బాతుకు కృతజ్ఞతలు చెప్పింది. నేను నా జీవితంలో మర్చిపోలేని దయ నువ్వు చూపించావు అని చెప్పింది. నీతి, సహాయం అనేది ఒకరికొకరు చేస్తే మనకు కూడా అవసరమైనప్పుడు తిరిగి వస్తుంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మానవత్వం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.